ఎవ్వడు అంటే మగ పురుగు లేదు అక్కడ. అందువల్ల దిగంబరంగా స్నానాలు ఆడుతున్నారట. దిగంబర స్నానాలు. పురుషులు లేరుగా. అలాంటి ప్రదేశానికి శుకయోగి వచ్చాడు. చూచారు శుకయోగిని. ఆహా, అట్లాగే దిగంబరంగానే నమస్కారం చేశాడు. వీరు దిగంబరంగా ఉన్నారు. శుకుడు కూడా అవధూత వేష, ఆయన కూడా అవధూతగా ఉన్నాడు. అవధూతల శరీరం మీద వస్త్రం ఉండదు. ఈయన గారు కూడా దిగంబరంగానే వెళ్ళిపోతున్నాడు. వీరు చూచి ఆహా ఆహా నమస్కారం పెట్టారు. అసలు ఈయన దృష్టి ఇటు లేనే లేదు, వెళ్ళిపోతున్నాడు. దూరంగా వ్యాసుడు వెంటబడి వస్తున్నాడుగా. ఆజుహావ. దూరంగా వ్యాసుడు ఈ దృశ్యం చూచాడు. అబ్బా, నా పుత్రుడు, నా శుకుడు ఎంత గొప్పవాడు, ఆడవాళ్ళు కూడా నమస్కారాలు చేస్తున్నారు. అంతవరకు బాగానే ఉంది. ఈయన కూడా దగ్గరకు వచ్చాడు. వచ్చేటప్పటికి చూచారు, ఆ దేవతా స్త్రీలు అనుకున్నారు, శుకయోగిని కన్నటువంటి మహానుభావుడు కదా ఈయన గారు, ఈయన కూడా ఎంత గొప్పవాడు, లోకానికి శుకుణ్ణి అందించాడుగా వ్యాసుడు, మరి గొప్ప కదా. ఇప్పుడు విశ్వనాథ గురువుని అందించింది ఎవరు? నారాయణ గురువు. ఆయన ఎంత గొప్పవాడై ఉండాలి అంటే నమస్కారం చేశారు. అయితే ఎలా నమస్కారం చేశారు? వ్యాసుడిని చూడగానే వాళ్ళకి ఎక్కడ లేని సిగ్గు కలిగిందిట. లజ్జ కలిగిందే, సిగ్గు కలిగిందే. వెంటనే ఆదరా బాదరాగా శరీరాన్ని వస్త్రంతో కప్పుకున్నారు. అలా కప్పుకుని అప్పుడు నమస్కారం చేశారు. ఈయన గారు చూశాడు. ఆశ్చర్యం. అరే, ఏమి చిత్రం ఇది! నా బిడ్డ 16 ఏళ్ల వయస్సు. చూడండి, 16 ఏళ్ళంటే ఎంత అంటే మంచి యవ్వనం వచ్చిందనమాట. 16 కదా, వయస్సు 16 మనసు సెలయేరు అంటూ ఉంటారు లోకంలో. వయస్సు 16 మనస్సు సెలయేరు. ఇప్పుడు అదే బాగా చూస్తున్నాం లోకంలో. అందువల్ల 16 ఏళ్ల వయస్సులో ఉన్నాడు నా బిడ్డ, మంచి యవ్వనంలో ఉన్నాడు, పైగా శరీరం మీద వస్త్రం లేదు. అలాంటి వాణ్ణి చూస్తే సిగ్గు లేని వీరికి నన్ను చూస్తే సిగ్గెందుకు కలిగింది? సందేహం కలిగింది. కడుపు ఉబ్బరింతగా ఉంది, కడుపు ఉబ్బిపోతుంది. ఎప్పుడెప్పుడు అడుగుదాం ఈ ప్రశ్న, ఈ సందేహం తీర్చుకోవాలి అనుకుని వాళ్ళని అడిగాడు. అమ్మా, చాలా సంతోషం, మీరు నాకు నమస్కరించారు. కాకపోతే నా ఒంటి మీద వస్త్రం ఉన్నది, పంచ ఉంది, ఉత్తరీయం కూడా ఉంది వ్యాసుల వారికి. ఆయన ఏం దిగంబరంగా లేడు. అలాంటిది నన్ను చూచారు మీరు, సిగ్గు మీకు కలిగి మీరు కూడా వస్త్రంతో ఆచ్ఛాదన చేసుకున్నారే. దిగంబరుడైన నా కుమారుణ్ణి చూచినప్పుడు మీకు సిగ్గు కలగలేదే? ఏమిటి ఈ విచిత్రము, ఈ వైపరీత్యం ఏమిటి అని ప్రశ్నించాడట. వారన్నారు, మీరు పెద్దవారు అడిగారు కనుక మేము చెప్పాలి, ఉన్న సంగతి ఉన్నట్టుగా చెప్పాలి. కాకపోతే మేము చెప్పే సమాధానము కొంచెం కటువుగా, కఠినంగా ఉంటుంది, అరుచిగా ఉంటుంది, చేదుగా ఉంటుంది. ఎందుకులేండి అన్నారు. వారు
వ్యాసుడు ఊరుకోలా, పర్వాలేదు నేనే చెప్పమన్నా కదా, ఉన్న సంగతి చెప్పండి అన్న. ఏమన్నారండి అప్పుడు దేవతా స్త్రీలు? గొప్ప మాట, మహానుభావ, నీ కుమారునికి స్త్రీ పురుష భేద బుద్ధి లేదు అన్నారు. మరి నాకో ఉంది అని. చూచారండి, వ్యాసునిలో ఇంకా కొంత పచ్చి ఉంది, కానీ శుకుడు పండిపోయాడు. దేనిలో పండాడు? భాగవతంలో పండాడు, వేదాంతంలో పండిపోయాడు. భేదబుద్ధి లేదు. కానీ మీకు ఇంకా మనసులో కొంత ద్వైత బుద్ధి. మీ కుమారునిది అద్వైత బుద్ధి, కేవల బ్రహ్మ సత్యం, జగన్న మిథ్య, జీవో బ్రహ్మైవ నాపర. అలా చెప్పారండి. తవాస్తి స్త్రీ పుంభిద నతు సుతస్య. అంత గొప్పవాడు శుకయోగి. అలాంటి శుకయోగి పరీక్షిత్తుకి భాగవత ప్రవక్తగా లభించటము ఎంత అదృష్టం! అది ఏమి యోగం అది! అందువలన ఆ మహానుభావుడు వచ్చేటప్పటికల్లా అందరూ లేచి నిలబడ్డారు. పాదాభివందనం చేశాడు పరీక్షిన్ మహారాజు. స విష్ణురాత అతిథయ ఆగతాయ తస్మై సపర్యాం శిరసా జహార. అతిథులు అంటే మహర్షులు. వారు రాగానే శిరస్సు వంచాడు వారికి. ఇప్పుడు శుకుడు రాగానే మళ్ళీ శిరస్సు వంచి పాదాలు, ఈ శిరస్సు పాదాలకి తగిలించాడట. నమస్కరించి, మహానుభావ, ఆనందపడిపోతూ శుకబ్రహ్మ కళంబడి ఆనంద బాష్పాలు రాలుతూ ఉంటే శిరసాజహార. అద్భుతమైన వ్యాఖ్యానం. శ్రీధరులు అన్నారు, ఆత్మనివేదనం కృతవాన్ అన్నారట. అది వ్యాఖ్యానం. ఈ శుకయోగికి పరీక్షిన్ మహారాజు ఆత్మనివేదనం చేశాడట. అట్లా ఎప్పుడు శిష్యుడు గురువుకి తనని తాను నివేదించుకుంటాడో ఇక నేను అనేది లేదు. ఈ నేనుని మీ పాదాల ముందు అర్పిస్తున్నా. చూడండి, ఇది మేను, తెలుగు భాష. మేను అంటే అచ్చ తెలుగు, శరీరం కదండి. చేనులో ఏముంది, నీ మేనులో ఏముంది. చేనులో ఏముంది, మేనులో ఏముంది. చేనులో బంగారం ఉంది. ఏ రూపంగా? ధాన్యం. చేనులో నుంచి వస్తుంది కదా. చేనులో బంగారం, నీ మేనులో సింగారం. చేనులో బంగారం ఉంది, నీ మేనులో శృంగారం ఉంది. శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదహన లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగణార్తిహరణ నిర్వాణ సంధాయక నీకున్మృక్యదా దృంపవే భవలతల్ నిత్య అనుకంపానిధి. శృంగార రత్నాకర శ్రీకృష్ణ పరమాత్మ శృంగార పురుషుడే. అట్లాగా ఆత్మనివేదనం చేశాడు పరీక్షిన్ మహారాజు శుకయోగికి. అలా నమస్కారం చేసి, మహానుభావ,
శుకదేవ, నా అదృష్టమేమో కానీ పవిత్రమైన మూర్తివి, పుణ్యకీర్తివి, నీవు సమయానికి వచ్చావయ్యా. విజ్ఞాన విభూషణ దివ్య భాషణ, భూషణ భాషణ, తెలుగు కవిత్వం పోతనామర్చులు. ఆ విధంగా నమస్కారం చేసి, అయ్యా, అప్పుడు ఒక సమస్య పెట్టాడు ఆయన ముందు. ఏమిటి ఆ సమస్య అంటే, స్వామీ, మీకంటే ఎవరు నా సందేహాన్ని తీర్చగలిగిన వారు? 2 ప్రశ్నలు. ఈ మర్త్యలోకము అంటే ఏంటి? మర్త్యలోకం అంటే ఈ లోకంలో పుట్టేవారంతా చచ్చేవాళ్ళు, అది మర్త్యలోకం అంటే. మర్త్య అంటే మరణశీలి, మరణ స్వభావము కలిగిన వాళ్ళు. మనమంతా అంతే. మనమే కాదు, పురుగుల దగ్గర నుంచి సూక్ష్మ క్రిములు అవి పుడతాయి, అవి చస్తాయి. ఈ లోకమే అలాంటిది, మర్త్యలోకం. ఏమంటున్నాడు ఈయన? మర్త్యలోకంలో పుట్టినటువంటి మానవుడు ఏం చేయాలి? అది మొదటి ప్రశ్న. రెండవది, నాలాంటి వాడు ఏం చేయాలి? తనలాంటి వాడంటే ఎవరు? వారం రోజులు మాత్రమే ఆయుర్దాయం కలిగిన నాలాంటి వాడు ఏం చేయాలి? 2 ప్రశ్న. తన గురించి ఒక ప్రశ్న, అది స్వార్థం అవుతుంది. అలా కాకుండా జన కళ్యాణం, అందరి గురించి, అందరూ ఏం చేయాలి? నాలాంటి వాడిని ఎందుకని? ఆసన్న మరణ, నాకు మృత్యువు సమీపంలో ఉంది, కాటికి కాళ్ళు జాపు కూర్చున్నా నేను. నాలాంటి వ్యక్తి ఏం చేయాలి చెప్పండి అన్నాడు. అహో వయం అద్య బ్రహ్మన్ సత్సేవ్యాః క్షత్రబంధవః. మహానుభావ, ఏదన్నా కర్మ చేయమంటారా నన్ను? ఎందుకని? చూడండి, వ్యాఖ్యానం గొప్పగా ఉంటుంది ఇక్కడ. ఈయనకి వారం రోజుల సమయం, ఒకరోజు తీసేద్దాం. మనకు కూడా ఒకరోజు అయిపోయిందిగా, కనుక ఒకరోజు తీసేద్దాం. ఎందుకని? ప్రిపరేషన్ కదా, ఒకరోజు పోయింది అప్పుడే. 6 రోజులు ఖాయంగా ఉంది. ఈ 6 రోజులలో పరీక్షిత్తు గనక సంకల్పం ఉంటే, మనస్సులో కోరిక గనక ఉన్నట్లయితే స్వర్గలోకానికి పోగలడు, స్వర్గసుఖాలు అనుభవించగలడు. ఎలా పోతాడండి? వేదము స్వర్గలోకానికి పోవటానికి ఒక యాగం చెప్పింది, యజ్ఞం. ఆ యాగం చేస్తే డెఫినెట్ స్వర్గలోకం. శబ్దం కదా వేదం, దానికి మరొక ప్రమాణంతో నిమిత్తం లేదు, స్వతః ప్రమాణం వేదం. ఆ యజ్ఞం ఉన్నదే, దానికి జ్యోతిష్ఠోమము అని పేరు. జ్యోతిష్ఠోమేన స్వర్గకామో యజేత, ఇది వేదవాక్యం. స్వర్గకామ, స్వర్గం మీద కోరిక భ్రాంతి ఉన్నటువంటి వాడు జ్యోతిష్ఠోమం చేస్తే స్వర్గం వస్తుంది. ఆ జ్యోతిష్ఠోమానికి ఎంతకాలం పడుతుంది? 6 రోజులు చాలు. 6 రోజుల్లో జ్యోతిష్ఠోమం అయిపోతుంది. ఈయనగారు మహారాజు, జ్యోతిష్ఠోమం చేసుకోగలడు. సమయం ఉంది, 6 రోజులు ఉన్నాయి. కానీ మనసులో అది లేదు. ఏంటి లేదు? నాకు స్వర్గం అక్కల్లా, మోక్షం కావాలి. స్వర్గలోకం ఎవరికి? ప్రవృత్తిలో ఉన్నవాడికి స్వర్గలోకం, నివృత్తిలో ఉన్నవాడికి స్వర్గం ఎందుకండి? అసలు భాగవత భక్తులు సందర్భాలు వచ్చినప్పుడు మీకే తెలుస్తుందండి. భాగవత భక్తులు ఎంత గొప్పవారు అంటే,
మోక్షము ఇస్తాను అన్నా వాళ్ళు పుచ్చుకోరు. పరమాత్మ వెంటబడతాడు. ఒరే ఆగరా, ఎందుకు స్వామి నీకు మోక్షం ఇస్తారా? వీడు వెనక్కి కూడా తిరిగి చూడకుండా నాకు మోక్షం వద్దు స్వామి అంటాడు. ఏమి చిత్రం చూడండి. ముక్తి మాకు అవసరం లేదంటారు. మరి ఏం కావాలి? నీ భక్తి కావాలి, మాకు ముక్తి వద్దు. నిజంగా ఆ భక్తిలో ఎంత ఆనందాన్ని అనుభవిస్తే ముక్తి అంటే మొహం మొత్తుతుంది. మొహం మొత్తడం అంటారు, అంటే అయిష్టత. మాకు అక్కల ముక్తి అవసరం లేదు, మా భక్తే కావాలి. పంచమ స్కంధంలో భూగోళ వర్ణన అంటే ఈ జడభరతోపాఖ్యానం అని వస్తుంది. చాలా గొప్పగా ఉంటుంది అది. రేపు ఈ సమయంలో చాలా గొప్ప ప్రసంగం అది. అందువల్ల ఆ పంచమ స్కంధంలో సుఖయోగి ఒక మాట అన్నాడు. పరమాత్మటండి మోక్షం అడిగితే ఇస్తాడట. అంటే ఎవరికి? యోగ్యుడైన వ్యక్తి అడిగితే, మళ్ళాంటి వాళ్ళకి కాదు. మోక్షము ఇమ్మంటే ఇస్తాడు. కానీ స్వామి నాకు ముక్తి వద్దు, నీ భక్తి కావాలి అంటే వెంటనే ఇవ్వడుట. ఏం చేస్తాడు? పెండింగ్లో పెడతాట వీడిని. ఇప్పుడు చూడండి, ట్రైన్లో వెళుతున్నాం, ప్యాసింజర్ ఎక్కాం, దరిద్రం. వెనకాల ఎక్స్ప్రెస్ వస్తోంది, వందే భారత్ ఎక్స్ప్రెస్ వస్తుంటే ముందు దాన్ని వదిలేస్తాడు. ఈ ప్యాసింజర్ని ఏం చేస్తాడు చెప్పండి? పక్కన పెడతాడు. ఆ పక్క లైన్ ఉంటుందే, దానికి లూప్ లైన్ అని పేరు. ఆ లూప్ లైన్లో పాడేస్తాడు. మనం అనుకుంటాం ఓహో ఎక్స్ప్రెస్ వస్తోంది కావాలని. సరే, ఒకటి వచ్చి వెళ్ళిపోయింది, ఇంకా కదలది అంటే వెనకాల ఇంకోటి ఉంది మాట. ఇట్లా ఎక్స్ప్రెస్లు పోతాయి, ఈ ప్యాసింజర్ అక్కడే ఉంటుంది. అట్లాగా భగవంతుడు ముక్తిని కాక భక్తిని అడిగితే ఆ అడిగిన వాడిని అట్లా లూప్ లైన్లో పెడతాడు. వెంటనే ఇవ్వడు. ఎప్పుడు ఇస్తాడు? ఎంతో పరీక్ష చేసి కానీ అప్పుడు భక్తిని ఇవ్వడుట. అంత గొప్పది భక్తి. భాగవత పురాణంలో ముక్తిం దదాతి నచ భక్తిం కర్హిచిత్ నచ భక్తియోగః ముక్తిం దదాతి కర్హిచిత్ న భక్తియోగః. ఇది మూలలో శ్లోకం. మోక్షం ఉన్నా ఇస్తాడు కానీ సులభంగా భక్తినింటే ఇవ్వడు. అందువల్ల చూడండి, గమనించారో లేదో, దశమస్కంధంలో కుచేలోపాఖ్యానం. కుచేలు వారు బయలుదేరి వెళ్తాడు అటుకులు పట్టుకుని ద్వారకా నగరానికి. పరమాత్మ వీడు అటుకులు ఇవ్వడు, బయట పెట్టలా, సిగ్గుపడ్డాడు. ఇదిగో ఇస్తాడు చాలాసేపు చూచాడు పరమాత్మ. వీడు ఇచ్చేటట్టుగా లేడు. ఎందుకని? స్వామివారి యొక్క వైభవాన్ని చూచి ఈ అటుకులా నేను ఇచ్చేది అని సిగ్గుపడ్డాడు. మూట కట్టించింది భార్య, ఆ మూట చంకలో ఉంది. ఇలా పెట్టుకుని ఈ చేతి తిప్పుతున్నాడు పరమాత్మతో మాట్లాడేటప్పుడు. ఇక భగవంతుడికి అర్థమైపోయింది, వీడుగా ఇవ్వడు. వాడు ఇవ్వందే ఈయనగారు ఇవ్వలేడు వాడికి. అక్కడ లింక్, ఇష్టి వాయనం పుచ్చుకుంటే వాయనంలాగా. కుచేలుడి దగ్గర నుంచి ఏదైనా తీసుకుని అప్పుడు పరమాత్మ ఇవ్వాలి. వీడు ఇచ్చే రకం కాదు. అంతేకాదండి, కుచేలుడు పుచ్చుకునే రకం కూడా కాదు. ఆహా, ఏమి కుచేలుడు! స్వామికి తెలుసు అది, వీడు అడగడు. తనంతట తానే
అటుకుల మూట తీసుకుని విప్పి ఒక గుప్పెడు తీసుకుని నవిలాడు. ఆహా, ఏమి రుచిరా, ఎంతో రుచి, ఓ రామ నీ నామమేమి రుచిరా అన్నట్టుగా రామనామం కంటే మించినటువంటి రుచి ఈ అటుకులలో ఉంది అని రెండవ గుప్పెడు పట్టాడు పరమాత్మ. కానీ వెంటనే ప్రక్కనే ఉన్నది రుక్మిణీదేవి చేపట్టుకుంది. స్వామి, ఒక గుప్పెడు తిన్నారు చాలు అంది. మనకు అనిపిస్తుంది ఎందుకు అట్లా అన్నది రుక్మిణి, ఎందుకు వారించింది? మీరు ప్రసాదంగా తిన్నారు, ఈ భక్తుని ప్రసాదం, భగవంతుడు తిన్నాడండి భక్తుని ప్రసాదం. మీరే కాదు కదా, మేము కూడా ఈ కుచేలుల వారికి భక్తులమే కదా, మాకు కూడా ప్రసాదం ఉండాలిగా, మేము తినాలిగా. ఎంతమంది? 16,107 మైనస్ రుక్మిణి. ఈవిడిక్కడే ఉందిగా, ఈవిడిని తీసేస్తే ఒకటి తక్కువ 16,107 భార్యలు ఉన్నారు. వారందరూ వచ్చారు, బెటాలియన్ అంతా దిగింది. మాకు ప్రసాదం కావాలిగా, అందుకోసము ఆ మిగిలిన అటుకులని తినవద్దు అని చెయ్యి పట్టుకుందేమో అనుకుంటాం మనం. అది కథ. విశేషమైనటువంటి అర్థము కుచేలోపాఖ్యానంలో చెప్పుకుందాం. అది సస్పెన్స్. అంటే వాడు వేస్తుంటాడే, మా రాబోవు చిత్రాలు, మా రాబోవు ప్రచురణలు, పబ్లికేషన్స్ అన్నట్టుగా వాటి కోసం మనం వేచి ఉంటాం. అందువల్ల ఆ విధంగా ప్రార్థన చేశాడు పరీక్షణ మహారాజు. మహానుభావ, ఇప్పుడు నాకు ఆయుర్దాయం వారం రోజులే, నన్ను ఏం చేయమంటారో మీరు చెప్పండి, తూచా తప్పకుండా మీ యొక్క మాటని నేను పాటిస్తా. ఒక నామం జపించుకోమంటారా, ఒక మంత్రం ఇస్తారా, ఒక వ్రతం చేసుకోమంటారా? మీ ఇష్టం, మీకు చెప్పింది చేస్తా. ఆ విధంగా ఆత్మనివేదనము చేశాడు పరీక్షణ మహారాజు. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే మధుసూదనాయ, భక్తవత్సల భగవానికి జై. హర నమః పార్వతీపతయే, హర హర మహాదేవ. శుకయోగి, శుక భగవాన్ శుక అని భాగవత ప్రయోగం. అతః పృచ్ఛామి సంసిద్ధిం యోగినాం పరమం గురుం పురుషస్య ఇహ యత్ కార్యం మ్రియమాణస్య సర్వథా. మ్రియమాణ అంటే చావుకి దగ్గర పడ్డవాడు. ఏం చేయాలి నేను? అద్భుతమైన ప్రశ్న అండి. దీన్ని మించిన ప్రశ్న సృష్టిలో లేదు ఇంకొకటి. ఎందుకంటే ప్రతి ప్రాణి చచ్చేవాడే కనుక ఇలా మరణించేవాడు ఏం చెయ్యాలి? పుట్టిన తర్వాత మరణం తప్పదు. జాతస్య హి ధ్రువో మృత్యు. అలాంటి వాడు ఏం చేయాలి? ఇంతకంటే ప్రశ్న ఏముందండి లోకంలో చెప్పండి? మిగతావన్నీ అర్థం లేని పిచ్చి ప్రశ్నలు. ఇదొక్కటే మహాప్రశ్న. ఏం చేయాలి చచ్చేవాడు అడుగుతున్నారు. దానికి సమాధానంగా
శుకులవారు మొట్టమొదట అన్నాడు, శుకవాణి అమృతం, ఇంకా శుకవాక్కు అమృతం, అమృత ప్రవాహం. అట్టి సమయంలో వరీయాన్ అని మొట్టమొదటి మాట శుకయోగి వరీయాన్ అన్నాడు. ఈ వరీయాన్ 3 అక్షరాలు అంటే అర్థం ఏమిటి? రాజా, నీ ప్రశ్న వరీయాన్ సర్వశ్రేష్టమైనది అన్న, ఉత్తమోత్తమము వరీయాన్. ఈ వరీయాన్ అనే మాటకి గాయత్రీ మంత్రంలో ఉన్న వరేణ్యం అనే శబ్దానికి పదానికి ఏమిటి అర్థమో ఈ వరీయాన్ అంటే అదే అర్థం. అక్కడ వరేణ్యం, ఇక్కడ వరీయాన్. ఏమిటి వరేణ్యం అంటే? వరణీయము అని అర్థం. వరణీయ అనగా వరింపతగినది. వరించటం తెలుసు కదండి. ఒక యువతి ఒక యువకుడిని ఇప్పుడు రుక్మిణీదేవి కృష్ణుణ్ణి వరించింది. అలాగా వరించతగినవాడు సృష్టిలో ఒక్క పరమాత్మ ఒక్కడే. వాడొక్కడే వరణీయుడు. మనందరం వరించేవారు. ఇన్ని కోట్ల కోట్ల జీవులు ఒక్కడిని వరిస్తున్నారండి. ఆశ్చర్యం. వాడే ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. ఒకే ఒక పరమాత్మ. వరించేవారు అనంత సంఖ్య. భక్తి శాస్త్రంలో ఒక విశేషం ఉంది. సృష్టిలో పుట్టినటువంటి జీవులు, ఈ జీవులు అందరూ స్త్రీలే. అందరూ జీవులు స్త్రీలండి. మాతో కలిపి, పురుషులతో కూడా కలిపి అందరం స్త్రీలం. మీరు ఎలాగో స్త్రీలే, మేము కూడా స్త్రీలు. ఎందుకని? సృష్టికి ఒకే ఒక పురుషుడు, 2 పురుషులు లేరు. అది ఎప్పుడు ఒక్కడే పురుషుడయ్యాడో మిగతా వాళ్ళందరూ ఏమయ్యారు? స్త్రీలైపోయారు. ఇది భక్తి శాస్త్రం. ఏకైక పురుషుడు. శాస్త్రం అంటుంది స్త్రీ ప్రాయం ఇతరం సర్వం జగన్నాథైక పూరుష. ఇది మూలం. జగన్నాథైక పురుష. జగన్నాథుడు ఒక్కడే పురుషుడు. ఉత్తమ పురుషస్త్వన్యః పరమాత్మేత్యుదాహృత యో లోకత్రయమావిశ్య బిభర్తి అవ్యయః ఈశ్వరః అని గీత. ఉత్తమః పురుషః అన్యః. మనం పురుషులం, ఆయన ఉత్తమ పురుషుడు. మనం ఆడవాళ్ళం అందరం, ఆయన ఏకైక పతి. ఇది భక్తి సిద్ధాంతం. ఒక పర్యాయం అండి. భక్తుల కథలు ఎంత గొప్పగా ఉంటాయో చూడండి. ఎంత ప్రేరణ మనకి, ఇన్స్పిరేషన్. ఒక పర్యాయము మహాభక్తురాలు మీరాబాయి, కృష్ణ భక్తురాలు. మేరేతో గిరిధర గోపాల్ దూసరో న కోయి జాకే సిరు మోరు ముకుట్ మేరు పతి సోయి అన్నటువంటి మీరా. ఎవరికి నెత్తిన కిరీటం ఉంటుందో వాడే నా మొగుడు అన్నది మీరా. జాకే సిర్ మోరు ముకుట్. ఆ మీరాబాయి మధుర బృందావనం వచ్చింది. బృందావనంలో
సరే పరమాత్మ త్రిభంగి రూపంగా ఉంటాడు.